థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను ఇంత చక్కగా నిర్వహించడం చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీ కవీంద్ర గారు ఎస్వటుద్యమ్ గారిని సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి అవర్ చీఫ్ గెస్ట్ బిలవర్డ్ జనరల్ శ్రీ రాజశేఖర్ గారు, సేవా ప్రెసిడెంట్ శ్రీమతి రాజశేఖర్ గారు, ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకులైనటువంటి మూటపల్లి రమేష్ గారు మరియు మధుకర్ రెడ్డి గారు, సేవై ప్రెసిడెంట్ శ్రీ వెంకటరామరెడ్డి గారు, టుడేస్ ఫంక్షన్ ప్రెసిడెంట్ శ్రీ మోర్తి గారు మరియు సింగరేణి ఎంప్లాయీస్ మరియు వారి కుటుంబ సభ్యులు మరియు భూపాలపల్లి పుర జనులు, పుర ప్రముఖులు అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగానే మూటపల్లి రమేష్ గారు మాట్లాడిన తర్వాత అసలు ఇంకా ఆయన ఏమాత్రం అవార్డ్స్ నుంచి అంటే మనకు వచ్చినటువంటి సింగరేణి ఏ విధంగా పుట్టింది, తర్వాత మధ్య వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ మొత్తం చెప్పేసింది. రియలీ వండర్ఫుల్, ఒక సిస్టమేటిక్గా. అయినప్పటికీ ఒక చిన్న 2 విషయాలు చెప్పి సింగరేణి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ ఒకప్పుడు మనకేంటంటే ఎన్నో సవాళ్ళని, తర్వాత కష్ట నష్టాలని చెవిచూసి బిఎఫ్ఆర్కి రెఫర్ అయినటువంటి సంస్థ ఈరోజు 100 కోట్ల నుంచి 1000 కోట్ల లాభాలు ఆర్జించే దిశలో మరియు 3,650 కోట్ల టర్నోవర్ గల కంపెనీగా దేశంలోనే ఒక ప్రముఖ సంస్థగా పేరొందుతుంది. అసలు సింగరేణి అంటే ఒకప్పుడు బొగ్గు సంస్థ అంటే మన సింగరేణి అంటే బొగ్గు, అంతేకాక వేరు లేకుండేది. అప్పుడు బొగ్గు సంస్థ అన్నప్పుడు సింగరేణి ఎందుకనంటే చాలా మనం ఈ బొగ్గు తీయడంలో ఎక్స్పర్ట్స్ని, దీంట్లో ఎక్కడైనా మొత్తం వరల్డ్లో కూడా మనల్ని ఎక్కడైనా మన కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే అది సింగరేణిలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు ఫస్ట్. ఎన్ని మనకు బొగ్గు సంస్థలు ఉన్నా కానీ సింగరేణిలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఆఫీసర్స్ కానీ చాలా పట్టుదలతో కృషితో ఏ పనినైనా సక్సెస్ఫుల్గా చేసేటువంటి గటిగులు మన సింగరేనియన్స్. అందుకే మనకు ఏ టెక్నాలజీ అయినా మన దగ్గరే సక్సెస్ అవుతుంది ఎక్కడ తీసుకొచ్చినా. మనం ఒక బొగ్గులోనే కాదు, బొగ్గు తీయడంలోనే ఎక్స్పర్ట్స్ కాదు. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ అంటే విద్యుత్ సంస్థలతో పోటీపడి ఎస్టీపీపీని మనము దేశంలోనే నెంబర్ 1గా నిలుస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఏంటంటే ఎన్ని అవార్డ్స్ ఇప్పుడు మన మూటపల్లి రమేష్ గారు చదివారు కదా, మొత్తం టోటల్ అవార్డ్స్ అన్నీ మనం ఎస్టీపీకి. అంతేకాదు సోలార్లో కూడా ఆ రంగంలో కూడా మన ప్రతిభ కనపరిచాం. అందులో మన భూపాలపల్లిలో ఉన్నటువంటి 10 మెగావాట్ సోలార్కి అత్యధిక యూనిట్లు సాధించినటువంటి అవార్డు వచ్చింది మన భూపాలపల్లికి. సప్పట్లు కొట్టలేదు కదా, మనం అభినందించుకోకపోతే ఎవరు అభినందించుకుంటాం. ఇతర రంగాలైనటువంటి ఏది మామూలుగా పిఓబి అంటే మన దీని ఓబి నుండి కాకుండా భవనాలకి కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్గా వాడటానికి ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా ఇతర జియోథర్మల్ ఎనర్జీ
నెక్స్ట్ విండ్ పవర్, ఇలా చాలా రంగాల్లో మనము కృషి చేస్తున్నాము. మరియు దానిలో కృతకృత్యులు అవుతామని నాకు గట్టి నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకనంటే ఈ సంస్థ కొన్ని అంటే 44,000 మంది కార్మికులకే కాదు, కొన్ని లక్షల కార్మికుల కుటుంబాలకే కాకుండా కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తుంది. ఎన్నో పరిశ్రమలకి మనం బొగ్గు సప్లై చేస్తున్నాం. కొన్ని 3,000 పైనటువంటి చిలుకు పరిశ్రమలకి మనం బొగ్గు సప్లై చేస్తున్నాం, థర్మల్ ప్లాంట్కు కాకుండా. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధిని పొందుతున్న ఈ సింగరేణి సంస్థ ద్వారా. సో అందుకు మీరందరూ కూడా గర్వపడదామా లేదా? ఎందుకనంటే మనమే కాదు, 44,000 కుటుంబాలే కాకుండా లక్షల కుటుంబాలు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండ్రు. సో లెట్ us give big hand to our సింగరేణి. ఇకపోతే మన ఇప్పుడు కొత్తగా ఒక చిన్న ఏంటంటే మన ఒకప్పుడు మైనింగ్ ఆఫీసర్ అంటే మైనింగ్ చదవడానికే అమ్మాయిలకి అర్హత ఉండేది కాదు. అందులో మైనింగ్ అన్నప్పుడు అన్ని డిసిప్లిన్లో ఉంటే సివిల్, మెకానికల్, మైనింగ్ ఉంటే మైనింగ్లో ఏముంటుంది, ఫర్ మెన్ ఓన్లీ అని ఉంటుంది. అటువంటిది ఈరోజు మైనింగ్ చదవడమే కాదు, మైనింగ్ ఆఫీసర్స్ కూడా జాయిన్ అయినారు. ఇప్పుడు మనలో ఇక్కడే ఉన్నారు మన మైనింగ్ ఆఫీసర్స్, లేడీ మైనింగ్ ఆఫీసర్స్. లేపండి అమ్మా. రైట్, ఓకే. అంటే ఒకప్పుడు మహిళలు మామూలుగా ఈ మైనింగ్ అంటేనే భయపడేది. అటువంటిది మహిళలు ఇప్పుడు మన లేడీ మైనింగ్ ఆఫీసర్స్గా అండర్గ్రౌండ్ దిగడానికి ఉన్నారు. దానికి మన ఎండి గారు ఒక అండర్గ్రౌండ్ మైన్ మరియు ఒక ఓపెన్ కాస్ట్ మైన్ ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. త్వరలోనే అండర్గ్రౌండ్ మైన్, ఒక ఓపెన్ కాస్ట్ మైన్ కూడా ఓపెన్ అవుతాయి. వాళ్ళకు ఓపెన్ అవుతుంటే ఉన్న వాటిని వాళ్ళకి ఇచ్చేయడమే, ఇక వాళ్ళే నడపవలసి ఉంటుంది మొత్తం టోటల్గా. అందుకని ఇప్పుడు వచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నైపుణ్యాన్ని అంటే డంపర్ నడపడం కానీ మిగతా అటువంటి వాటిలన్నింటిలో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రయాణించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఇకపోతే ఆబ్సెంటిజం విషయానికి వస్తే భూపాలపల్లిలో అత్యధికంగా ఆబ్సెంటిజం చేస్తున్నారు. సో దానికి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మనం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉద్యోగము, ఒకప్పుడు సింగరేణి ఉద్యోగం అంటే ఎవరు రాకపోయింది, కానీ ఈరోజు సింగరేణి ఉద్యోగం దొరికిందంటే లైఫ్లో సెటిల్ అయినాం అనుకుంటున్నాం. సో ఎందుకు అనంటే ఆ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అప్పటికిప్పటికి తేడా ఏంటి అంటే అప్పుడు మేము జాయిన్ అయిన కొత్తలో కొన్ని కిలోమీటర్స్ నడిచిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు మ్యాండేటరీస్ వచ్చినాయి. అప్పుడు తట్టా చెమ్మాస్ అనేది ఉండేది, ఇప్పుడు HDLs, LHDs, కండెన్స్ మైనర్, లాంగ్ వాల్ మిషనరీ వచ్చేసింది. సో అప్పుడు మనం బోల్ట్స్ వేయాలంటే, రూ బోల్ట్స్ వేయాలంటే 2-3 వేయడానికి కష్టపడేది. కానీ ఇప్పుడు మనం ఎటువంటి అంటే మన శక్తిని వృధా కాకుండా మన రూఫ్ బోల్డర్స్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో ఇటువంటి పరిస్థితులు మరియు రక్షణ కూడా చాలా పెరిగింది. ఇవన్నీ దృష్ట్యా కావచ్చు, ఇప్పుడు అందరూ కూడా సింగరేణి ఉద్యోగం కావాలని అడగడం జరుగుతుంది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆబ్సెంట్ చేయడం చాలా బాధాకరం. సో వాళ్ళందరూ ఇది గమనించి వారి ఉద్యోగాలు కరెక్ట్ చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇక భూపాలపల్లి విషయానికి వస్తే, భూపాలపల్లికి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది రాబోయేటువంటి. ఎందుకనంటే ఆల్రెడీ
OC2 OC3 ఉన్నటువంటి ఈ మైన్లో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్గా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ను మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారు చక్కగా సాల్వ్ చేయడము మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు. మొన్న OC2లో వచ్చినటువంటి ప్రాబ్లంను టెంట్ వేసి సాల్వ్ ప్రాబ్లం సునాయాసంగా వారికి ఆ 162 ఎవరైతే ఫ్యామిలీస్లో వాళ్ళకి అవార్డు చేయించి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇవ్వడము చేయడం జరిగింది. సో ఈ దిశలో మన జనరల్ మేనేజర్ గారు ప్రయాణిస్తున్నాక మనం ఎట్టి పరిస్థితుల్లో వాటిలో ఉన్న నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని సాధించడంలో సందేహం లేదు. అదేవిధంగా మనము KTK 1, KTK 6, KTK 5 ఈ మైన్స్ స్టోయింగ్ మెటీరియల్తో నడుస్తున్నటువంటి వీటికి మన జనరల్ మేనేజర్ గారు ఆల్రెడీ POB ప్లాంట్ ద్వారా ఈ వచ్చేటువంటి సరిపోదని సెకండ్ PO ప్లాంట్కి దానికి మనం ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఈ బాటమ్ యాష్ కూడా ఆల్మోస్ట్ అది అవార్డ్ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి బాటమ్ యాష్ని తీసుకురావడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి మన డైరెక్టర్ PP గారితో మరియు డైరెక్టర్ సివిల్ అయినటువంటి హైదరాబాద్ జెన్కో TS జెన్కో వారితో మాట్లాడడం జరిగింది. సో త్వరలోనే అటువంటి ఆ స్టోయింగ్ మెటీరియల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అదే కాకుండా గోదావరి నుంచి కూడా శాండ్ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో లెట్ us give big hand to our general manager. సెకండ్ థింగ్, ఇక KTK 1 ఇంక్లైన్ ఇంక్లైన్లో ఉన్నటువంటి ఏది మన యాక్చువల్గా దాని యొక్క లైఫ్ తగ్గిపోయింది. అయినప్పటికీ దాని యొక్క మైండ్ లైఫ్ను పెంచడంలో KTK 1 మేనేజర్ అండ్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ వారు టన్నల్స్ని వాటిని ఛేదించి వాటి యొక్క KTK 1 ఇంక్లైన్ యొక్క లైఫ్ను 15 నుంచి 20 ఏళ్ళు వాళ్ళు చేయించారు. లెట్ us give big hand to KTK 1 ఇంక్లైన్ పీపుల్. అదేవిధంగా KTK 6లో కూడా వారు కూడా వారి యొక్క మైండ్ లైఫ్ తగ్గితే వారు కూడా వారు చాలా కష్టపడి డెవలప్మెంట్ ఇస్తారు. లెట్ us give big hand to KTK 6 ఇంక్లైన్ మైండ్ మేనేజర్ అండ్ దేర్ టీమ్, ముఖ్యంగా కార్మికులందరికీ. ఇదే సందర్భంలో మనకు ఉజ్వల భవిష్యత్తు ఉండడంలో మనకు రాబో కాలం లోపల PVNR OC రాబోతుంది. అదేవిధంగా KTK OC2లో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ సెక్షన్ పంచెంట్రీస్ ద్వారా చేసేటువంటి అది కూడా త్వరలోనే రాబోతుంది. ఇంకా మన తాడిచెర్ల 2 కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. కనుక ఈ మైన్స్ వచ్చినట్టయితే చక్కటి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 10,000 నుంచి 13,000 టన్నుల ప్రొడక్షన్ తీయడము, తర్వాత 10,000 వరకు డిస్పాచ్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు యాక్చువల్గా JM గారు వచ్చినప్పటికీ ఒక క్లిష్ట పరిస్థితిలో వచ్చిండ్రు. మన మన KTPP పవర్ ప్లాంట్ షట్ డౌన్ అయింది. అక్కడికి పోవాల్సినటువంటి 6,000 to 7,000 టన్స్ పోనప్పటికీ స్టిల్ వారి యొక్క కృషి వలన ఇప్పుడు ఉప్పల్లో ఏర్పరచుకున్నటువంటి మన ఉప్పల్ రైల్వే సైడింగ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే రోజుకొక రేకులా పంపగలుగుతున్నాం. సో ఆ రేకు దాదాపుగా ఇప్పుడు 16,500 ప్రొడక్షను, 15,000 డిస్పాచ్ చేయాల్సినటువంటి ఈ మిగతా 3 నెలలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానికి మీరందరూ కలిసికట్టుగా. తర్వాత ఇంకొక విషయం నేను మర్చిపోయినా, మనము రీసెంట్గా ఆల్ ఇండియా రెస్క్యూ కాంపిటీషన్స్లో కూడా 8 టైటిల్స్ని సాధించినాం. ఆ 8 టైటిల్స్ సాధించినటువంటి రెస్క్యూ పర్సన్స్ మన దగ్గరే ఉన్నారు. ముగ్గురు మన దగ్గరే ఉన్నారు. ఆ ముగ్గురు పూర్ణచంద్ర గారు, మురళి గారు అండ్ భానుప్రసాద్ గారు. లెట్ us give big hand.
సో చివరగా మరొకసారి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మనం నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని ఛేదించి ముందుకు సాగదని ఆశిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై సింగరేణి. ఒక్కసారి నేను జై జై సింగరేణి అంట, మీరు జై సింగరేణి అనాలి. జై జై సింగరేణి, జై జై సింగరేణి. నేను ఒక్కడిని జై జై సింగరేణి ఇంత గట్టిగా అంటుంటే మీరు ఇంతమంది జై సింగరేణి అనలేకపోతున్నారు. మనము జై జై సింగరేణి. థ్యాంక్ యూ. చిన్న గమనిక అండి, బాబు తప్పిపోయి ఇక్కడ రావడం జరిగింది. శివ బాబు పేరు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నా వచ్చి బాబు తీసుకెళ్ళవలసిన కోరుతున్నాం. బాబు పేరు ప్రశాంత్, తండ్రి పేరు శివ. ఇప్పుడు కార్యక్రమ ముఖ్య అతిథులు మన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ రాజేశ్వర రెడ్డి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఈనాటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రెసిడెంట్గా ఉన్న శ్రీ మారుతి గారు, పర్సనల్ మేనేజర్, అలాగే సేవా ప్రెసిడెంట్ శ్రీతా రాజేశ్వర రెడ్డి గారు, ఎస్ఓటు జిఎం కవీంద్ర గారు, ఈ ప్రోగ్రాంకు కన్వీనర్ గారు, ఐఐటీసీ నాయకులు మధుకర్ రెడ్డి గారు, ఏఐటీసీ నాయకులు మూటపల్కుల రమేష్ గారు, సిఎంఓఐ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి గారు, ప్రియమైన సింగరేణి సహోద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పత్రికా మీడియా ప్రతినిధులు, సిఎంఓఐ మరియు యూనియన్ ప్రతినిధులు, భూపాలపల్లి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు సింగరేణి వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము ఇంత ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు వేడుకలు జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారకులు శ్రీ ఎన్ బలరాం గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, అలాగే డైరెక్టర్స్ సహకారంతో ఈ వేడుకలను మనము అట్టహాసంగా జరుపుకుంటున్నాం. తర్వాత ఈ వేడుకలకు ఏదైతే ఉందో దీనికోసం మనము కొంతమంది ఎన్సీడబ్ల్యూ ఉద్యోగస్తులను, ఆఫీసర్లను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కింద సన్మానించుకోవడం జరుగుతుంది. దానిలో మన ఎన్సీడబ్ల్యూ ఉద్యోగులలో సిహెచ్ అనిల్ కుమార్, ఎడోవర్మన్ కేటీకే 6, పి శ్రీకాంత్ సర్వేయర్ కేటీకే ఓసు2 సెలెక్ట్ అయ్యారు. వీరిద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే ఆఫీసర్స్ తరఫున వి కృష్ణకాంత్ సీనియర్ అండర్మేయర్ కేటీకే 1, పి అభిషేక్ సీనియర్ అండర్మేయర్ కేటీకే 5, వీళ్ళిద్దరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక నేను ఎంతో మాట్లాడదామని వచ్చాను, కానీ రమేష్ గారు, కవీంద్ర గారు నా స్పీచ్ మొత్తం చెప్పేశారు. ఓకే, నేను కొన్ని విషయాలు చెప్తాను. మనము 23-24వ సంవత్సరంలో హైయెస్ట్ రికార్డ్స్ అచీవ్ చేయగలిగాము. ఇది మన అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్ల సాధ్యమైంది. ఇలా సాధ్యం చేసినందుకు అధికారులకు, యూనియన్ నాయకులకు, ఉద్యోగస్తులకు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. మనము ఎప్పుడు లేని విధంగా 70 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అచీవ్ చేసుకున్నాము. అలాగే 68.9 మిలియన్ టన్స్ డిస్పాచ్ చేసుకున్నాము. హయ్యెస్ట్ టర్న్ ఓవరు అదే సంవత్సరంలో వచ్చింది, 37,500 crores. అలాగే దానిలో మనం 33% ఏదైతే వాటా ఉందో అది దాదాపు 790 crores మనం అందరికీ, అధికారులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా
పంపిణీ చేయడం జరిగింది. సో మనకు దాదాపు 4,700 కోట్ల ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగింది. మీ అందరితోటి నేను ఇక్కడ కలిసి పనిచేస్తున్నా అంటే దానికి కారకులు మన సిఎండ్ఎండి గారు, డైరెక్టర్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భూపాలపల్లి ఏరియాలో అధికారులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, యూనియన్ నాయకులు కానివ్వండి కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఎవరైనా కూడా ప్రొడక్షన్ ఓరియంటెడ్గా ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ప్రొడక్షన్కు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ భూపాలపల్లిలో కొన్ని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని హార్డ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ దాటుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇందాక మన కవింద్ర గారు చెప్పారు, అండర్గ్రౌండ్ మైన్లో ప్రొడక్షన్ రావాలంటే స్టోయింగ్ ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేశాము. ఇక అండర్గ్రౌండ్ మైన్స్లో ఆఫీసర్స్ కానీ మిగతా ఉద్యోగస్తులు కానీ నాకు స్టోయింగ్ మెటీరియల్ లేదు, ప్రొడక్షన్ రాలేదు అనడానికి కూడా ఛాన్స్ లేదు. కాబట్టి వారందరికీ కూడా 100% టార్గెట్ తీసుకురావాలని చెప్పి నేను మీ నుండి ఆశిస్తున్నాను. ఓపెన్ కాస్ట్ విషయానికి వస్తే మనము టార్గెటెడ్ ప్రొడక్షన్ కొన్ని కారణాల వల్ల సాధించుకోలేకపోతున్నాము. డెఫినెట్గా వాటిని నేను అడ్రస్ చేశాను. ఇప్పుడు కేటీకే OC2లో కొత్త OBR కాంట్రాక్ట్ కూడా ఈ జనవరి 1 నుంచి స్టార్ట్ చేసుకోబోతున్నాము. కాబట్టి అక్కడ ఓబీ మనము ఎక్కువ తీసినట్టయితే డెఫినెట్గా కోల్ ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్ ప్రొడక్షన్ మైన్ ఈజ్ కేటీకే OC3. దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి చాలా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ వస్తున్నాము. అక్కడ ఈసీ కెపాసిటీ మనకు 2.5 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. బట్ అక్కడ 1.5 మిలియన్ కెపాసిటీ వస్తుంది. సో దాన్ని అడ్రస్ చేయడానికి మేము సెకండ్ ఓబీ కాంట్రాక్ట్ కూడా అప్రూవల్ తెప్పించాము. అది ఒక ఫ్యూ డేస్లలో అది టెండర్ ప్రాసెస్ అనేది మనకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మనకు 51.5 లక్షల టన్నుల టార్గెట్ అనేది పెట్టుకున్నాము. అంటే ఈ సంవత్సరం 2 లక్షలు మనము ఈ కారణాల దృష్ట్యా మనం పెంచుకోవడం జరిగింది. డెఫినెట్గా అది మీ అందరి సహకారంతో అచీవ్ చేస్తారని చెప్పి నేను కృతనిశ్చయంతో ఉన్నాను. ఇప్పటి వరకు మన భూపాలపల్లి ఏరియాలో 75% మాత్రమే అచీవ్ చేశాము. కానీ లాస్ట్ ఇయర్ కంటే మనం ఒక 6% గ్రోత్లో ఉన్నాము. కానీ ఇది సరిపోదు. అలాగే ప్రాఫిట్స్ విషయానికి వస్తే మన భూపాలపల్లి ఏరియా చాలా లాస్లో ఉంది. అయినప్పటికీ మనము లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక 11 కోట్ల నష్టాన్ని తగ్గించగలిగాము. సో అది కూడా మీ అందరి కృషి వల్లనే. ఇక ఇందాక కవింద్ర గారు చెప్పారు ఉమెన్ ఎంప్లాయ్మెంట్. ఈ ఉమెన్ ఎంప్లాయీస్ రాను మేల్ ఎంప్లాయీస్తో సమానంగా వస్తున్నారు. సో అది శుభసూచకము. దీనిలో మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఏదైతే ఉన్నారో మైనింగ్ చదివిన వాళ్ళు మన దాదాపు 80 మంది మన సింగరేణిలో రిక్రూట్ చేస్తే దాదాపు 26 మంది ఫిమేల్ మైనింగ్ ఆఫీసర్స్ వచ్చారు. దానిలో 6 మనకు భూపాలపల్లి ఏరియాకు రావడం జరిగింది. వీరిని అందరినీ ఒకటే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో కేటీకే 5కు పోస్టింగ్ చేయడం జరిగింది. వీళ్ళే కాకుండా జేఎంఈటీస్ ఫిమేల్ 4 వచ్చారు, కేటీకే 5లో వేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ట్రైనీస్ కూడా ఒక 2 వచ్చారు, వాళ్ళను కూడా కేటీకే 5లోనే వేయడం జరిగింది. ఎలక్ట్రిషియన్స్ ట్రైనీస్ కూడా 4 వచ్చారు, ఫిట్టర్ ట్రైనీస్ కూడా 2 వచ్చారు. దాదాపు వీళ్ళు మొత్తము 18 మందిని కూడా కేటీకే 5 క్లైన్లోనే వేయడం జరిగింది. ఎందుకంటే ఇందాక కవింద్ర గారు చెప్పినట్టు ఒక అండర్గ్రౌండ్ మైన్ కానివ్వండి, ఓసీ కానివ్వండి, ఫిమేల్ ఎంప్లాయీస్తో నడపాలన్న ఉద్దేశంతో మన మేనేజ్మెంట్ ఉంది. కాబట్టి వీళ్ళు ఒకటే దగ్గర వేయడం అనేది జరిగింది. డెఫినెట్గా ఈ ఒక దగ్గర ఉండడం వల్ల కూడా వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది, కలిసికట్టుగా పనిచేస్తారు. ఇక ఆల్ ఇండియా రెస్క్యూ కాంపిటీషన్లో దాదాపు 18 టీములు పాల్గొన్నాయి. దానిలో 2 టీమ్స్ ఏ టీమ్ అండ్ బి టీమ్ సింగరేణి నుంచి పాల్గొనడం జరిగింది. సో దానిలో 8 ప్రైజులు వచ్చాయి.
దానిలో 18కు ఓవరాల్గా సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు నేను వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే బి టీం కూడా 4th ప్రైజ్ వచ్చింది. దీనికి అంతటిగా కారణము మన దగ్గర రాజేందర్ రెడ్డి అని రెస్క్యూ RRRT ఇన్ఛార్జ్ ఉన్నారు. అతనికి నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. తర్వాత ఈరోజు మార్నింగ్ స్టాల్స్ ఇనాగ్రేషన్ అప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. రెస్క్యూ స్టాల్స్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు కేటీకే ఓసిటీలో ఉన్న ఫిమేల్ ఎంప్లాయీస్ 5 సహారా బాను అండ్ ఆమె టీము మిగతా 4 ఫస్ట్ ఎయిడ్ CPRలో చాలా చక్కగా ప్రదర్శన కనబరిచారు. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే లేడీస్ రాగానే నాకు ఆఫీస్ జాబ్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అనకుండా భూపాలపల్లిలో అందరూ కూడా మైన్స్లోనే పనిచేస్తున్నందుకు వీరందరికీ నేను ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను. వీళ్ళందరికీ కూడా SODJM గారి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వీళ్ళందరికీ డిఫరెంట్ కేటగిరీలలో సూటబుల్ పొజిషన్ ఇవ్వాలని చేస్తే చాలామంది డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. దానిలో ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జు, CSL, స్టోర్ ఇష్యూ, మజ్దూర్స్ ఇవన్నీ చేశారు. దీనిలో నేను మందమరిలో SODJM పనిచేసినప్పుడు నేను కూడా చేశాను. దానిలో ఒక అమ్మాయి నేను డంపర్ నడుపుతా సార్, దీనిలో నాకు ఆప్షన్ పెట్టలేదు, నాకు ఆప్షన్ ఇవ్వండి అని అడిగింది. అది మేము చైర్మన్ గారితో మాట్లాడితే డెఫినెట్గా డంపర్ ఆపరేటర్ కూడా ఆప్షన్ ఇవ్వడానికి, ఫిమేల్ ఎంప్లాయీస్కు అలౌ చేయడానికి అది వస్తుంది త్వరలో. సో కాబట్టి ఫిమేల్ ఎంప్లాయీస్ నేను సర్ఫేస్ అనే కాకుండా డిఫరెంట్ ప్లేస్లలో కూడా పనిచేయడానికి ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు. తర్వాత ఈ 2024 సంవత్సరంలో మనం దాదాపు 2125 మందిని రిక్రూట్ చేసుకున్నాము. దానిలో 798 మంది ఎక్స్టర్నల్, 1367 మంది ఇంటర్నల్. ఇవన్నీ కూడా మన ఆనరబుల్ CM గారు, డిప్యూటీ CM గారు, మన CNMD బలరాం గారి కృషితో ఇవన్నీ చేసుకున్నాము. ఇంకా కూడా మనము రిక్రూట్ చేసుకోవచ్చు. అలాగే చాలా మనము వెల్ఫేర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ వెల్ఫేర్ అమ్యూనిటీస్ ముందుకు సాగాలన్నా, మన ఎంప్లాయ్మెంటు మనం కంటిన్యూస్గా పనిచేయాలన్నా, ఇంకా ఫర్దర్ పెంచుకోవాలన్నా కూడా ఈ ప్రొడక్టివిటీ విత్ సేఫ్టీ మనము చేసుకోవాల్సిన అవసరం ఎంతో అవసరం ఉంది. సో కాబట్టి మనం అందరము ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే నినాదంతో అందరు అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మీరు మనకు ఈ సంవత్సరం నిర్దేశించిన 72 మిలియన్ టన్స్ ఏదైతే ఉందో దాన్ని మన ఏరియాకు నిర్దేశించిన 49.50 lakh టన్స్ని సునాయాసంగా ఆశిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. తర్వాత మెయిన్ ఇంకొక కాన్సర్న్ గైరాజర్. కొత్తగా ఎవరైతే బైలి వర్కర్స్ వస్తున్నారో డిఫరెంట్ స్టడీ చేశారు, బీటెక్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈవెన్ డాక్టర్స్ కూడా కొంతమంది బైలి వర్కర్గా జాయిన్ అయ్యారు. వాళ్ళు సరిగా పనిచేయలేకపోతున్నారు. వాళ్ళకు బదిలీ వర్కర్ అండర్గ్రౌండ్గా వచ్చారు. ఖచ్చితంగా అండర్గ్రౌండ్లోనే 5 సంవత్సరాలు చేయాలి అనే నిబంధన పెట్టబోతున్నారు. మీరు వేరే ఆలోచన లేకుండా, నాకు సర్ఫేస్ కావాలనే ఆలోచన లేకుండా కరెక్ట్గా పనిచేయండి. దీనిలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో ఒకటి ఉంది. మనము ఒక 18 months కనుక కోల్ కటింగ్ ట్రైనింగ్, టింబరింగ్ ట్రైనింగ్ అండ్ డీబిల్డింగ్ ట్రైనింగ్ కనుక కష్టపడి చేసినట్టయితే ఎవరైతే యువత పనిచేస్తున్నారో వాళ్ళు జల్లమద్దూరు బదిలీ వర్కర్ ఉన్నా కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు జల్లమైన స్థాయికి రావచ్చు. సో కాబట్టి నేను యువతకు చెప్పేది ఏంటంటే ఈ 3 ట్రైనింగ్లను సద్వినియోగంగా యూటిలైజ్ చేసుకోండి. మీరు కూడా మీ కెరీర్ గ్రోత్ను మలుచుకొని కంపెనీలో డిఫరెంట్ హైయెస్ట్ పొజిషన్కు రావాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మన ఏరియాలో అధికారులు, యూనియన్ నాయకులు
పారిశ్రామిక సంబంధాలకు ఎటువంటి విఘాతం కలగకుండా యాజమాన్యానికి సహకరించినందుకు కార్మిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావున ప్రతి ఒక్కరూ సింగరేణి సంస్థ అభివృద్ధికి, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించి సౌభాగ్య భారత నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ మరొక్కసారి మీ అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.